పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద పామాయిల్ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పామాయిల్ కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 10,000 మందికి పైగా పామాయిల్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. పామాయిల్ గెలలు కోసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి, అంతేకాకుండా విషపు పురుగులు కాటేసి చనిపోవడం, వికలాంగులుగా మారడం జరుగుతుందని వాపోయారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పామాయిల్ రైతుల గురించి మాట్లాడుతున్నారు తప్ప పామాయిల్ తోటల్లో పనిచేస్తూ పొట్ట నింపుకొని కష్టపడుతున్న కార్మికుల గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ఎంపీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ సంక్షేమానికి బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు పి రామకృష్ణ, పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు. ఈరోజు పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు పామాయిల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మిక కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అదే సందర్భంలో దీర్ఘకాల వికలాంగులుగా మారిన కుటుంబాలకు, వికలాంగులుగా మారిన పామాయిల్ కార్మికుడికి వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలని, అమలు చేయాలని, అదే సందర్భంలో ఉద్యానవన శాఖ, విద్యుత్ శాఖ, కార్మిక శాఖ, ఈ 3 శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో సుమారు 10,000 మంది పైగా పామాయిల్ కార్మికులు ఉన్నారు. ఆ పామాయిల్ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే గుర్తింపిస్తారో ఆ రకమైన గుర్తింపు పామాయిల్ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది, వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము